గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. అయితే కొందరు రైతులు భూ సమీకరణకు అంగీకరించలేదు. దీంతో భూసేకరణ చట్టం ద్వారా భూములను స్వాధీనం చేసుకుంటోంది ప్రభుత్వం. ఉండవల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. అధికారుల్ని అడ్డుకున్న రైతులను పోలీసులు లాక్కెళ్లారు. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తుళ్లూరు నుంచి ఉండవల్లి మీదుగా నేషనల్ హైవేను కనెక్ట్ చేయనుంది సీడ్ యాక్సిస్ రోడ్. దీనికోసం సిఆర్డీఏ భూసేకరణ చేస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్. సుమిత్ర, గుంటూరు జిల్లా ఉండవల్లిలో కూడా ఉద్రిక్త వారిని చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద కూడా పెనుమాక ఉండవల్లి రైతులు కూడా భారీగా వచ్చారు అక్కడికి. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూ సమీకరణ చేసింది, ప్రభుత్వం చేసింది. అయితే ఈ భూ సమీకరణకు మాత్రం కొంతమంది రైతులు మాత్రం అంగీకరించలేదు. ముఖ్యంగా అటు పెనుమాక ఉండవల్లికి సంబంధించిన రైతులు కూడా దాదాపు చాలా మంది కూడా ఇది భూ సమీకరణ అంగీకరించలేదు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం భారీ కలగడంతో కూడా అక్కడ కొంత పొలాన్ని కూడా అక్కడ భూ సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భూ సమీకరణ బదులుగా భూసేకరణ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ రోజు ఉదయం కూడా భూసేకరణ చట్టం ద్వారా కూడా భూముల స్వాధీనానికి సిఆర్డీ అధికారులు కూడా చర్యలు ప్రారంభించారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ భారీగా పోలీసులు అయితే మాత్రం భారీగా మోహరించారు. అక్కడి నుంచి కూడా అక్కడ ఆందోళనకు అయితే మాత్రం పెనుమాక ఉండవల్లి రైతులు కూడా తమ పొలాలను కూడా దున్నవద్దు అని చెప్పేసి కూడా ఆందోళన దిగారు. ఆందోళన దిగిన రైతులను కూడా పోలీసులు అయితే మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అటు రైతులు పోలీసుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తుళ్లూరు నుంచి ఉండవల్లి మీద కూడా నేషనల్ హైవే కనెక్ట్ ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పటికే ఇటు దొండపాడు, అనంతపురం, ఇటు మొత్తం కూడా వెంకటపాలెం దాకా మంత్రి సత్యనారాయణ ఆశ్రమం అయితే ఏదవుతుందో ఆశ్రమం దాకా కూడా మొత్తం అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయింది. ఉండవల్లి మీదుగా ఉన్నటువంటి ఆ ఉండవల్లి ప్రాంతం నుంచి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. దానికి ఈ పొలాలు కొంత అడ్డుగా ఉండడంతో కూడా ఆ ప్రభుత్వం భూసేకరణ ద్వారా కూడా భూసేకరణ చట్టం ద్వారా కూడా అక్కడికి స్వాధీనానికి సిఆర్డీ చర్యలు చేపట్టారు. దీంతో ఈ రోజు కూడా ఉదయం మొత్తం కూడా అక్కడి నుంచి అటు రైతులు అటు పోలీసుల మధ్య అయితే వాగ్వాదం చూసుకుంది. సుమిత్ర. థ్యాంక్ యూ నాగరాజ్ ఫర్ ద అప్డేట్స్.